నమస్కారం వీతి న్యూస్కి స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే సిపిఐ శాసనసభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్ కన్నుమూత. కరోనా గుండె కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుది శ్వాస. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు. అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరణ. అసెంబ్లీ మీడియా పాయింట్లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం. కేసీఆర్ ప్రభుత్వం శాసనసభలో బిల్లులు పాస్ చేసుకుని వెళ్ళిపోతున్నారన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. బీజేపీ నేతల అసెంబ్లీ ముట్టడి. అడ్డుకున్న పోలీసులు, నేతల అరెస్టు. ఏటూరు నాగారం మండలం షాపెల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు. పోలీసు బలగాలతో అడవులను జల్లడపట్టడం ఆపాలని మావోయిస్టుల డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే సిపిఐ శాసనసభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కరోనా గుండె కిడ్నీ సంబంధిత వ్యాధులకు నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గుండా మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. మల్లేష్ ఇక లేరన్న విషయం తెలుసుకున్న సిపిఐ నేత నారాయణ గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చి నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ. 10% బడ్జెట్ను పచ్చదనం కోసం కేటాయిస్తూ 2వ చట్ట సవరణ. అధికారుల్లో ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ 3వ చట్ట సవరణ. జీహెచ్ఎంసీ రిజర్వేషన్ 2 పర్యాయాలు కొనసాగిస్తూ 4వ చట్ట సవరణ. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా 5వ చట్ట సవరణ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అయితే ఇవాళ జరిగిన సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కొంతమంది హాజరు కాలేదు. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొందెం వీరయ్య, దుద్దిల శ్రీధర్ బాబు సభకు హాజరు కాలేదు. ఇకపై బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాజరు కాలేదు. అధికార పార్టీ సహా ఎంఐఎం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధ్యక్ష, ముఖ్యంగా ముందుగా గౌరవ సభ్యులు బలాలా గారు ఈ వార్డు కమిటీలు ఎట్లా వేస్తారు, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగినారు అధ్యక్ష. వార్డు కమిటీల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉంది అధ్యక్ష. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేదానికి, టు ఇంప్రూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్, టు ఎన్ష్యూర్ దట్ దే పార్టిసిపేట్ మోర్. ఎందుకంటే నగరాల్లో జనరల్గానే ప్రజల పార్టిసిపేషన్ మనం ఓటింగ్ ప్రక్రియను చూసినా కూడా చాలా తక్కువగా ఉంటాం. అట్లా కాకుండా మరి పట్టణ పరిపాలనలో, పురపాలనలో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచి వారికి కీలక పాత్ర కల్పించినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంతకుముందు నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్టు 4 రకాల కమిటీల అధ్యక్ష. యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, ఎమినెంట్ సిటిజన్ కమిటీ, ఈ 4 రకాల కమిటీలు వేసి దే విల్ బీ మీటింగ్ once every 3 months అధ్యక్ష. దే హ్యావ్ టు మీట్ once every 3 months and whatever advice they offer, that will be tabled in the council also అధ్యక్ష. That will be also discussed at the council's level, and if there are any important suggestions that can be taken up, important advices that can be taken up, they will be taken up. ఇందులో ఎట్లా చేస్తారన్నారు, అగైన్ इसके बारे में रूल्स इश्यू करेंगे. मैं आपको वादा करता हूं इसमें कोई अंडरमाइन करने की कोई कोशिश हमारी तरफ से नहीं है. कॉर्पोरेटर को अंडरमाइन करने की कोई कोशिश हम नहीं करेंगे, क्योंकि इलेक्टेड रिप्रेजेंटेटिव को अंडरमाइन करने से डेमोक्रेसी खुद वीकन हो जाती है. तो इसलिए हम पूरी कोशिश करेंगे कि वॉट एवर रोल विल बी गिवन टू वार्ड कमिटीज, इट विल बी एडवाइजरी एंड इट विल ऑल्सो बी सप्लीमेंटिंग एंड कॉम्प्लीमेंटिंग द एफर्ट्स ऑफ द इलेक्टेड रिप्रेजेंटेटिव्स. दूसरा आपने बात किया बीआरएस के बारे में. बीआरएस आप तो जानते हैं बलाला साहब, 1,13,000 से ज़्यादा एप्लीकेशन बीआरएस में मिले थे हमें. उसमें से लेके पूरा वेरिफिकेशन कंप्लीट हो गया और शॉर्टफॉल जहाँ कहीं भी था वो इन्फॉर्मेशन भी दिया गया एप्लीकेंट को. बट हुआ है कि हाई कोर्ट की तरफ से एक स्टे आ गया और हाई कोर्ट में भी हमारे प्रिंसिपल सेक्रेटरी साहब ने जाकर रिप्रेजेंट किया कि ये बहुत अहम है, इसको जल्द से जल्द वेकेट किया जाए. कोशिश पूरी तरह से हमारी तरफ से जारी है कि जल्द से जल्द स्टे वेकेट किया जाए और जितना ज़्यादा हो सकता उतना ज़्यादा बीआरएस जल्द से जल्द करके
रिलीफ देने की कोशिश करेंगे। इसके बारे में गवर्नमेंट बहुत सीरियस है और जैसा आपने कहा 100% इसको भी, जैसे LRS अभी चल रहा है, 12 लाख से ज़्यादा एप्लीकेशन मिल चुका है, तो इसमें भी BRS में भी जल्द से जल्द स्टे वेकेट करवा के हाई कोर्ट को पूरी तरह से गवर्नमेंट का स्टैंड बता के हम आगे बढ़ेंगे। బట్టి విక్రమార్క గారు మన్నించాలి, కృష్ణారావు గారు రిజర్వేషన్ల విషయంలో స్వాగతించారు. వారి ఒక్క నియోజకవర్గంలోనే 1500 కోట్ల పైచిలకు రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పారు అధ్యక్ష, చాలా సంతోషం. అదే రకంగా వారు వార్డు కమిటీలు ఇంకా నంబర్ పెంచినా తప్పేం లేదన్నారు అధ్యక్ష. తప్పకుండా మరి ఇప్పుడు మనం గతంలో ఉన్నదాన్ని పెంచి 25 చేసుకున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కొత్త చట్టం తీసుకొచ్చేటప్పుడు మిగతా విషయాలు కూడా ఆలోచిస్తాం అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వార్డు కమిటీ కేసీఆర్ ప్రభుత్వం హడావిడిగా శాసనసభను ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన బిల్లులు ఏవో పాస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించడం లేదని CLP నేత మల్లు బట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాసనసభ సమావేశానంతరం మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పాస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అసలు చర్చించడానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం లేకుండా సభను ముగించేసి వెళ్ళిపోయారు. పెట్టిన 4 బిల్లుల్లో కూడా ఒకటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసుకునే దానికైతే కొన్ని సహేతుకమైనటువంటి డౌట్స్. మనం గతంలోనే ఈ ధరణి పోర్టల్ సంబంధించి రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామని చెప్పినప్పుడే మనం చాలా స్పష్టంగా సభలో చర్చించాం. ధరణి పోర్టల్లో ఒక సర్వే నెంబర్కి సంబంధించినటువంటి భూమి ఉదాహరణ 10 ఎకరాలు ఉంటే, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే రామయ్యకి 5 ఎకరాలు ఉన్నాయి, ఇంకో సోమయ్యకి ఇంకో 5 ఎకరాలు ఉంది. కానీ రామయ్య అనే ఆయన ముందు పోయి 7 ఎకరాలు ఎంట్రీ చేయించేసుకున్నాడు. సోమయ్య పోయి తన 5 ఎకరాల కోసం వాళ్ళు ఎంట్రీ చేయమనంటే ఆ ధరణి పోర్టల్లో ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాల కంటే ఎక్కువ ఎంట్రీ చేసుకోవడానికి అది యాక్సెప్ట్ చేయదు. ఆల్రెడీ 7 ఎకరాలు ఎంట్రీ అయిపోయింది కాబట్టి నీకు సంబంధించిన 5 ఎకరాలు దీంట్లో ఎంట్రీ కాదు, కేవలం 3 ఎకరాలు మాత్రమే ఎంట్రీ అవుతుంది, నీ 2 ఎకరాలు దీంట్లో ఎంటర్ కాదని చెప్పి వాటిని పెండింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కేసులు కొన్ని వేలు ఉన్నాయి. ముందు వాటిని సరి చేయకుండా, రెక్టిఫై చేయకుండా మీరు అదే ధరణిలో ఎంటర్ అయినటువంటి భూములే తప్పులు తడక ఎంటర్ అయినవి. ఆ ఎంటర్ అయిన దాన్ని ఆధారంగా తీసుకొని బేస్గా తీసుకొని ఎవరైనా తన భూమి అగ్రికల్చర్ భూమిని మళ్ళీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసుకోవడం కోసం దాంట్లో అప్లై చేస్తే MRO అప్పటికప్పుడే దాంట్లో ఎంటర్ అయిన దాన్నే బేస్ చేసుకొని కన్వర్ట్ చేసి తనకి నాన్ అగ్రికల్చర్ భూమి హక్కు పత్రాన్ని ఇస్తామని చెప్తా ఉన్నారు. అప్పటికే ఒక తప్పు ధరణి పోర్టల్లో జరిగింది. దాన్ని రెక్టిఫై చేయకుండా రెండో తప్పు చేయడానికి ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇది భవిష్యత్తులో శాశ్వతంగా అసలు హక్కుదారుడు తను ఎంట్రీ చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం లేకుండా, స్కోప్ లేకుండా పోయే ప్రమాదం ఉందని చాలా స్పష్టంగా సభ దృష్టికి తీసుకొని వచ్చాం. ఇదే అంశం మీద గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఇది నిజమే, మేము కూడా ఒప్పుకుంటాము, టోటల్గా సర్వే సెటిల్మెంట్ అంటే భూమి మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి సెటిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా ధరణిలో ఎంటర్ చేస్తామని చెప్పారు. అలా చేసిన తర్వాత మిగతా ముందు పోతామన్నారు. కానీ ఇవాళ సర్వే సెటిల్మెంట్ సభలో చెప్పినట్టుగా ఇది 2 సార్లు చెప్పారు ఈ మాట. గతంలో రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అప్పుడు సర్వే సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు, అప్పుడు చేయలే, రాంగ్ ఎంట్రీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ధరణి ఎంట్రీ చేసేటప్పుడు కూడా మొన్న బిల్ చేసుకొని అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యల కోసం కాకుండా ప్రమాణాల స్వీకారం బిల్లుల కోసం అన్నట్లే నడిపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టం జరిగిందని, ఇలాంటి సమయంలో రైతులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం వ్యవహరించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతూ
ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తుల కోసం పర్యావరణ అనుమతులు వెంటనే వస్తున్నాయని, కానీ పేదోడు చిన్న ఇల్లు కోసం మాత్రం పర్యావరణం చెప్పి అడ్డుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వమే మొత్తం చెట్లు నాటినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. హైదరాబాద్లో చినుకు పడితే ప్రాణాలను మింగడానికి మోరీలు నోర్లు తెచ్చి చూస్తున్నాయని చెప్పారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మా పెద్దలు గౌరవనీయులు సిఎల్పి నేత విక్రమార్కన్న గారికి, జగ్గారెడ్డి అన్న గారికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఇవాళ ప్రజల సమస్యల కోసం కాదు, కేవలం ఇవాళ ఏవైనా బిల్లులు ఉంటేనో లేదా ప్రమాణ స్వీకారాలకో లేదా పథకాలకో బిల్లులకో అన్నట్టుగానే ఉన్నది, ఇక తప్ప ప్రజల సమస్యలు మాట్లాడడం కోసం కాదు అనేది స్పష్టమవుతా ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ఏమైనా బిల్లులు వాస్తవంగా గత వారం 10 రోజుల క్రితమే అసెంబ్లీ మనం నడుపుకున్నాం. 20 days నడుపుతామని ఆ రోజు మాట ఇచ్చారు. మధ్యలో 8 రోజులకే వాయిదేసుకొని పోయింది. మరి ఆ రోజు ఈ జిహెచ్ఎంసీ గురించో ఈ బిల్లుల గురించో అసలు లేదా? అప్పటికప్పుడు ఏది గుర్తుకొస్తే అప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఇతర పనులకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసుకొని ఈ బిల్లుల పాస్ కోసము, అసెంబ్లీ ఎందుకు పెడతారంటే బిల్లుల పాస్ కోసం, లేదా రేపు ప్రమాణ స్వీకారం కోసము మండలి సభ, లేదా ఎలక్షన్లు వస్తే దుబ్బాకలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా యాడ్ కాలే. వీళ్ళు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా మాట ఇచ్చారు. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్లో చేయలే. కనీసం విడోస్ ఉన్నారు, లేదా ఏజ్ పెరిగినటువంటి వికలాంగులు, ఇట్లాంటి వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలే. కానీ ఎలక్షన్ రాగానే అక్కడ 9,000 పెన్షన్స్ మాత్రం ఇచ్చారు. అంటే ప్రభుత్వ తీరు ఎట్లుందంటే బిల్లులో లేదా ఏదైనా ఉన్నప్పుడేమో అసెంబ్లీ సమావేశం పెట్టడం, లేదా ఓట్లు ఉన్నప్పుడేమో ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓట్లు రాబట్టుకోవడం. గతంలో కూడా హుజూర్ నగర్లో ఎలక్షన్లు అవుతుంటే రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వాలి అప్పటి వరకు రైతు బంధు, కానీ హుజూర్ నగర్లో మాత్రం ఓట్ల కోసం ఇచ్చారు. ఇవాళ కూడా పెన్షన్ కూడా దుబ్బాకలో ఎలక్షన్ల కోసం మాత్రం అందరు ప్రజలు కాదా, అందరు ఎదురు చూడట్లేదా, అందరికీ మీరు ఇచ్చిన హామీ కాదా? ఈ రకంగా వీళ్ళ యొక్క విధానం ఉంది. వాస్తవానికి గతంలో మనం అసెంబ్లీ సమావేశాలు కానీ అంతకుముందు ఆగస్టు 15 నుంచి 24 వరకు కానీ ఇప్పుడు కానీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో వర్షాలు పడి పత్తులు, వరి, మొక్కజొన్న నష్టపోయిన రైతులంతా కనీసం ఒక సమావేశ వేదికగా, ఈ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఎక్స్టెన్షన్ చేసి ఒకరోజు పెట్టి రైతాంగానికి ఒక భరోసానిచ్చే మాట మాట్లాడకపోవడము నిజంగా అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ సమావేశాలు పెట్టడం అని అడుగుతా ఉన్నా. రైతులను ఆదుకుంటామని ఒక మాట ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి సమావేశాలు వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడం, లేదా వాళ్ళు అనుకున్న బిల్లులను పాస్ చేసుకోవడం, లేదా ఎలక్షన్లు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు అన్నీ పక్కన పెట్టడం, ఓటు రాగానే ఆ ఎలక్షన్ల వరకు అవి రిలీజ్ చేయడం. ఇది ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కూడా కాదు అనేది ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మాత్యులు 50% రిజర్వేషన్ 50% రిజర్వేషన్ అని పదే చెప్పారు. అయ్యా, గతంలో కూడా అనేక రిజర్వేషన్లు. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన చట్టంలో కొన్ని సవరణలు చేయనున్నారు. ఈ చట్ట సవరణ ఎంఐఎంకు లబ్ధి చేయడం కోసమే ప్రభుత్వం చేస్తుందని బీజేపీ ఆరోపించింది. జీహెచ్ఎంసీలో పోటీ చేసే అభ్యర్థులకు 2 కంటే మించి సంతానం ఉండకూడదని నిబంధన ఉంది. అయితే ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో 2 పిల్లల నిబంధన తొలగిస్తూ చట్ట సవరణ చేయనుంది. దీన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఈ చట్టాన్ని సవరణ నిరసిస్తూ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలిపించింది. అలాగే బీజేపీ మరొక డిమాండ్ చేస్తుంది. ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ 2 డిమాండ్లపై బీజేపీ చేలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ ముట్టడి బీజేపీ శ్రేణుల వద్ద పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకులను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. బండి సంజయ్ను రాష్ట్ర కార్యాలయంలో నిర్బంధించారు.
ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పోలీసు బలగాలతో అడవులను జల్లెడ పట్టడం ఆపాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. కూంబింగ్స్ ఆపకపోతే టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వరరావుకు పట్టిన గతే ఇతర టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు పడుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో మాజీ మావోయిస్ట్ ముద్రపోయిన సంపత్ తీరును మావోయిస్టులు ఆక్షేపించారు. సంపత్ తన బొలేరా వాహనంలో పోలీసులను తిప్పడం సరికాదన్నారు. తీరు మార్చుకోకపోతే ప్రజల చేతులు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు డిఆర్ఓ ప్రహ్లాద్, రవీందర్, సందీపులు ఇంకా చాలామంది తమ పద్ధతిని మార్చుకోవాలని మావోయిస్టులు తమ వాల్ పోస్టర్లు హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజల సమస్యలు అడిగితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పెంచుతూ ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నాడని కేసీఆర్ తీరుపై మావో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణాలు, కాలనీలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి నల్లగొండ పట్టణంలోని రహదారులు నీటితో మునిగిపోయాయి. పట్టణంలోని ప్రకాశం బజార్, వెజిటబుల్ మార్కెట్, వీటీ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు వచ్చి స్థానికులు తీవ్ర అవస్థలు పాలయ్యారు. अरे ऑटो को देखो जी, वो ऑटो को देखो जी, यूसुफ अंकल ये ऑटो को देखो।
మెదక్ జిల్లా నర్సాపూర్లోని పోస్ట్ ఆఫీసులో వృద్ధులకు పింఛన్ ఇవ్వడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. వృద్ధులు వర్షంలో కూర్చున్నా కూడా ఉదయం నుండి పింఛన్లు ఇవ్వకుండా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది మధ్యాహ్నం 1 గంట వరకు కనీసం ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదు. సిబ్బందిని ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే మేము ఇచ్చే వరకు కూర్చుండని లేదంటే పొమ్మంటున్నారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది వృద్ధులు పెన్షన్ కోసం వస్తున్నా కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. రాగాక నేను నాకు ఎవరు దిక్కులేడు గంజి పడుతుడు ఏం చేస్తున్నాను పింఛన్ తీసుకొని పోయాడా వంటలు చేసుకొని తినాలి ఎట్లా చేస్తూ సార్ కూర్చుంటారు లేకపోతే పోండి అంటున్నారు రామే మేడం మేడం అన్నది సప్పుడు దాకా కూర్చోండి అంటున్నది ఎవరిదా కూర్చోవాలి చెప్పు ఎప్పుడు వచ్చిరమ్మా 9 गंटలకు आपको वह कारट ही आई आपको बढ़ खाली ना कब उधर इधर गए तो पानी पड़ता ऑटो में आई हूँ ऑटो वाला भी साथी है वो रिटर्न समझ रहा नहीं पुलिस को बुलाते बोले क्या कर रहे उनको भी अम्मा बाबा है पुलिस कारट बैठे అందరూ వచ్చి ఇట్లానే నుంచుంటున్నారు. ఒకసారి ఇటు తీయండి. ఇట్లానే నుంచుంటున్నారు. ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ ఇవ్వాలి తెలియదు. పైగా 500 మెంబర్స్ వచ్చేసి బుక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. మాకు ఫింగర్స్ రావట్లేదు అని చెప్పి. బట్ 1500లో 500 మెంబర్స్ ఫింగర్స్ రాకుండా ఉండవు. సో మళ్ళీ వెళ్ళి ఒక్కసారి ఫింగర్స్ మీరు అప్డేట్ చేసుకోండి అంటే మాకు అట్లా కుదరదు, మాకు డబ్బులు ఇచ్చేసేయండి అంటున్నారు. మాకు పైన నుంచి డిజిటల్ ఆఫీస్ నుంచి అంతమందికి ఇవ్వద్దు అని చెప్పి మేడం మార్నింగ్ నుంచి మీరు ఇప్పుడు 12:30 1 అవుతుంది కదా, ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా ఇవ్వలేరా? ఎవరికి కూడా ఫింగర్ ప్రింట్స్ లేవా? మరి మీరు చెక్ చేయాలి కదా, ఒకసారి మీరు బయట వచ్చి చూస్తారా? వర్షం పడుతుర్రు, వాళ్ళు ఏజ్ ఒకసారి మీరు బయట చూసారా? బాగా ముసలయ్యాము అని చెప్పారు. అంటే మేము నిన్నటాక పెన్షన్స్ ఎంత అయినాయి అనే లెక్కలు మేము చూసుకొని వస్తామని చెప్తున్నాం. 1 అవర్ కూడా వీళ్ళెవ్వరూ మాకు ఇవి టైం ఇవ్వట్లేదు. ఫోన్లే తడిసిపోతున్నారు కదా, లోపలికి వచ్చి కూర్చోండి అంటే ఎంతమందిని కూర్చోబెడతారు? ఒకసారి మీరు బయట చూడండి, వర్షంలో తడుచుకుంటున్నారు. 4 ఉన్నారండి. 4 కాదు మేడం, మీరు ఒకసారి చూడండి. మీరు అసలు పింఛన్ ఇవ్వడమే స్టార్ట్ చేయలేరు. మీరు ఆఫీస్కి వచ్చేసరికి 4 ఉన్నారు కదా, మేము ఇలాపో వర్క్ చేసుకుని వస్తామని 4 వచ్చేసి ఇంకెంతసేపు అంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి మాకు టైం అయిపోతుంది. మీరు 8:30కి వచ్చినప్పుడు ఆ 4 మెంబర్స్కి ఇస్తే ఆ 4 మెంబర్ తగ్గుతుండే కదా. కమిషనర్తో మాట్లాడండి మేడం, మీరు మాట్లాడండి. నేను ఆల్రెడీ ఒక మెంబర్ని పంపించండి. వచ్చిర్రు, ఆల్రెడీ వచ్చిర్రు. ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా తిరుమల ఆలయంలో ఏకాంతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయని, అలాగే రానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా మహారథోత్సవం మినహా అన్ని కార్యక్రమాలు, వాహన సేవలు వార్షిక బ్రహ్మోత్సవాల తరాలను ఉంటాయని తెలిపారు. స్వామివారి భూలోకానికి విచ్చేసిన మొత్తాన్ని పండుగగా నిర్వహించే ఉత్సవం బ్రహ్మోత్సవం అని తెలిపారు. శ్రీహరి సంకల్పంతోనే ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయని అన్నారు. తన వయసు రీత్యా వైద్యులు ఎక్కువగా బయట తిరగవద్దని సూచించారని అన్నారు. నవరాత్రి అలంకార బ్రహ్మోత్సవాలు 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వల్ల సంభవిస్తూ ఉంటుంది. ధ్వజారోహణం, అవరోహణం మొదలైనవి వైదికమైన ప్రక్రియలు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ మొదటి బ్రహ్మోత్సవంలాగే అదే వైభవంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మహారథం ఉండదు, మహారథానికి బదులు స్వర్ణరథం ఉంటుంది. అదే విధమైన వాహన సేవలు రోజు ఉదయం సాయంకాలం పూట జరుగుతూ ఉంటుంది. స్వామివారికి విశేషమైన ఆరాధనలు, సర్వదేవతాకమైన లోక శాంతి కోసం, లోకక్షేమం కోసం జరిగే నిత్య హోమాలు, స్వామివారికి రెట్టింపు దిట్టంతో జరిగే నైవేద్యాలు, విశేష తిరువాభరణాలతో అలంకారాలు, ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలాగే జరుగుతూ ఉంటాయి.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ అతలాకుతలం అవుతుంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ తెన్నటి పార్క్ తీరానికి ఓ భారీ నౌక కొట్టుకొని వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన మర్చెంట్ వెసెల్ నౌక భారీ ఎదురుగాలు కొట్టుకువచ్చింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతికూల పరిస్థితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్ల పొడవాటి నౌక పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నెల మధ్య చిక్కుకోగా నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు 2 కోల్పోవడంతో సమస్య తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నౌకను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుంటున్నారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, నర్సాపూర్ల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చి కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం పూర్తిగా భూభాగంపైకి వచ్చినట్లు ఉపగ్రహం ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. క్రమంగా బలహీనపడి వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ రోజు ఉదయం 6:30 నుండి 7:30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండ తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ కేంద్రాలు తీవ్ర వాయుగుండం గమనాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది భూభాగంపైకి రావడంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, తెలంగాణ జిల్లాల్లో విస్తృత ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రాగల 5-6 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొంతమేర వర్ష ప్రభావం తగ్గినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైనందున ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతం వైపు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉందని, ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మనకి తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అది వాయు దిశగా కదిలి ప్రస్తుతానికి కాకినాడ, తుని ప్రాంతాల్లో తీరం అనేది తాకటం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణం రాజ్ శ్రీనివాస్కు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. విశాఖ ఊడా చిల్డ్రన్ థియేటర్లో ద్రోణం రాజ్ సంస్మరణ సభ జరిగింది. దీనికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, గుడివాడ అమర్నాథ్, అదీబ్ రాజు, గొల్ల బాబురావు, భాగ్యలక్ష్మి కార్యకర్తలు పాల్గొని ద్రోణం రాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనుబంధం అలాగే కొనసాగింది. ద్రోణరాజ్ శ్రీనివాస్ గారి సంస్మరణ సభలో పాల్గొంటామని కల్లో కూడా ఊహించలేదు. కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తూ ఉంది. ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుండి 1,61,327 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 25,547 క్యూసెక్కులు, హంద్రీ నుండి 6,270 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరింది. దాంతో 8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,24,232 క్యూసెక్కుల వరద నీరు దిగువనున్న నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పూర్తి ఇన్ఫ్లో 2,48,339 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,47,180 క్యూసెక్కులు. ప్రస్తుతం నీటి మట్టం 884.90 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఆంధ్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
నిజామాబాద్ పట్టణంలోని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అంతారెడ్డి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలతో అగ్రవర్ణ పేదలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేయడం సరికాదన్నారు. అగ్రవర్ణ పేదల్లోని ఎంతో మంది ప్రతిభావంతులైన నిరుపేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారని, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 10% రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో అగ్రవర్ణ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి లక్క మనోజ్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, ముస్కు లచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెజార్టీ రాష్ట్రాలు అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో దీనిపైన ఎటువంటి స్పందన లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న పాలక పక్షానికి మరియు ప్రతిపక్షానికి కూడా పలుమార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే సిపిఐ శాసనసభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్ కన్నుమూత, కరోనా, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుది శ్వాస. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు, అసెంబ్లీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరణ. అసెంబ్లీ మీడియా పాయింట్లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం. కేసీఆర్ ప్రభుత్వం శాసనసభలో బిల్లులు పాస్ చేసుకుని వెళ్లిపోతున్నారన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. బీజేపీ నేతల అసెంబ్లీ ముట్టడి, అడ్డుకున్న పోలీసులు, నేతల అరెస్టు. ఏటూరు నాగారం మండలం షాపెల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు, పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలని మావోయిస్టుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.